బసవలింగం. ఈయన సినిమాల్లో స్టంట్ మ్యాన్గా వర్క్ చేస్తాడు. ఎప్పటికైనా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని అతని కోరిక. తన బాబాయ్ కోసం చేసిన ఒక చిన్న తప్పు ఎన్నో మలుపులు తిరుగుతుంది. అసలు ఆ తప్పేంటి, దాని తర్వాత ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఊరి పేరు భైరవ కోన మూవీని చూడాల్సిందే. ఇక ఈ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే ఇదొక యావరేజ్ మూవీ. డైరెక్టర్ విఐ ఆనంద్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ స్టోరీ పరంగా మాత్రం ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఆ వరల్డ్లోకి మనం తీసుకెళ్తాడు. కానీ సెకండ్ హాఫ్లో అదే వరల్డ్లో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించవు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ లాజిక్లెస్గా ఉండడం వల్ల ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అవ్వవు. సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంటాయి చూడడానికి. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకొంచెం ఖర్చు పెట్టుంటే అవి కూడా చాలా బాగుంటాయి. ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. ఉన్నవి 2 పాటలు అయినా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సందీప్ కిషన్ చాలా అంటే చాలా బాగా నటించాడు. అతను ఇచ్చిన క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. ఈ మూవీలో చాలా బాగా నటించాడు. అండ్ కావ్య తాపర్ పర్వాలేదు అనిపిస్తుంది. ఈ మూవీలో ఇంకో హీరోయిన్ కూడా ఉంది, వర్షా బొల్లం. ఆమె మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వర్షా బొల్లంకి ఉన్నది చాలా తక్కువ స్క్రీన్ ప్లే అయినా ఎందుకో అంత ఆకట్టుకోలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత తమిళ సీనియర్ నటి పెద్దమ్మగా చాలా బాగా నటించింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ మధ్య వచ్చి అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక మంచి కంటెంట్కి ఒక మంచి స్క్రీన్ ప్లే ఉండాలి, అప్పుడే ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలా లేనప్పుడు ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అవ్వదు అండ్ చూడ్డానికి బోరింగ్గా ఉంటుంది. ఊరు పేరు భైరవ కోన. మంచి కంటెంట్ ఉంది, కానీ స్క్రీన్ ప్లేలో కొంచెం స్లో అనిపిస్తుంది. అదైనా ఓన్లీ సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5.